హాయ్ అండ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ లావణ్య యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? హాయ్ గాయ్స్, ఇవాళ నేను మీకు చూపిస్తున్న రెసిపీ రసం రైస్ అనమాట. మేము కేరళ ట్రిప్కి వెళ్ళామని మీకు తెలుసు కదా. కేరళ ట్రిప్లో ఒక హోటల్లో నేను టేస్ట్ చేసిన రెసిపీ అనమాట ఇది. రెసిపీ అయితే చాలా సింపుల్ అండ్ వితౌట్ ఆనియన్స్, గార్లిక్ అండ్ మసాలాలు ఏమి యూజ్ చేయకుండా చేశాను. నేను టేస్ట్ బాగా నచ్చి నేను అక్కడ సర్వర్ని కూడా అడిగాను రసం రైస్కి అండ్ కిచిడీకి రెండింటికి డిఫరెన్స్ ఏంటని. కిచిడీలోని వాళ్ళు వెజిటేబుల్స్ వేస్తాము, తర్వాత దాల్చిన చెక్క వేస్తాము, తర్వాత ఇలాచీ ఇవన్నీ వేస్తాము. కానీ రసం రైస్లో అలాంటివి ఏం వేయం, ఓన్లీ ధనియాలు, జీలకర్ర అండ్ మిరియాలు ఇవి మాత్రమే వేస్తాము. వెజిటేబుల్స్ ఏం వేయం, ఆనియన్స్, టమాటా తప్ప అని చెప్పారు. సో నేను ఆనియన్స్ కూడా వేయకుండా నేను ఓన్లీ టమాటాలు మాత్రమే వేసి చేశాను. ఇది నేను నా ఓన్ రెసిపీ అని మాత్రం నేను చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. ఇది నేను హోటల్ వాళ్ళు చెప్పింది అండ్ ఆల్సో యూట్యూబ్లో విస్మయ్ ఛానల్ కూడా నేను చూసి ట్రై చేసిన రెసిపీ ఇది. అండ్ టేస్ట్ అయితే చాలా ఆసమ్గా వచ్చింది. మా పాపకి నాకు ఇద్దరికి బాగా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఎస్పెషల్లీ రసం రైస్ మనకి వింటర్ సీజన్లో, రైనీ సీజన్లో చాలా హెల్దీ అండ్ చాలా బాగుంటుంది కూడా. సో మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.